వర్షం కూడా ఘోరంగా పడుతుంది కదా నాకు తగ్గట్టు. అయినా చూసారుగా లోపల కూడా అంటే 200 dirhams ఉన్నది అంతా. బుర్జ్ ఖలీఫా, దుబాయ్ మాల్, మీద బాగా ఇక నైట్లో అయితే పార్టీ అయిపోయింది, వండుకున్నాం తిన్నాం. ఇప్పుడు పొద్దున బారోళ్ళకి కలిసినాం కాబట్టి అల్కోజ్ నుంచి మేము ప్లాన్ చేసుకున్నాం ఇక టూర్. ఎటంటే మన బుర్జ్ ఖలీఫాకి వెళ్తున్నాం. ఆడ కొంచెం తిరిగి ఫోటోలు తీసి బ్లాగ్ తీసి అక్కడ నుంచి సీదా మళ్ళీ బీచ్కి వెళ్తాం. బీచ్ నుంచి మళ్ళీ సీదా ఏంటంటే మళ్ళీ మిరాకిల్ గార్డెన్. సంవత్సరం అయిపోయింది, ఎటు వెళ్ళలేమని చెప్పేసి బారోళ్ళకి ఒకసారి తిరిగేద్దామని చెప్పేసి పోతున్నాం. సంవత్సరం అవుతుంది, 1 yearకి బయటకు వెళ్తున్నాం. ఇక ఫ్రీడమ్ దొరికింది ఈరోజు, వెళ్తున్నాం. చుట్టూ కలిసి బుర్జ్ ఖలీఫా దుబాయ్లో ఎట్లాంటి వరల్డ్ ఫేమస్ ఏంది మన బుర్జ్ ఖలీఫా కాబట్టి అటు వెళ్తున్నాం. ఇక అది చూసినాక లాస్ట్కు మిరాకిల్ గార్డెన్ వెళ్తాం. ఆడ ఫ్రీ ఉందో తెలియదు కానీ చూద్దాం అడిపోయినాక. ఓకే, కంటిన్యూ బ్లాగ్ మంచి వస్తుంది. ఇక అల్కోజ్లో ఉన్నాం. ఇది అల్కోజ్ ఏరియా బస్ స్టాప్. ఇది కార్ పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి ఈక్విటీ వెళ్తాం. ఈక్విటీ నుంచి సీదా బుర్జ్ ఖలీఫా అయితే మెట్రోలో వెళ్తాం. ఇక బస్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం. ఇది బస్ కార్డ్ అయిన మెట్రో కూడా పనికిస్తారు అన్నమాట. ఏరియా 7 బస్ స్టాప్. ఇది బస్ స్టాప్. ఇది అంతా ఈ బస్ వచ్చేసింది అల్కోజ్లో. ఇక్కడ నుంచి ఆన్పాస్ పోతున్నాం. ఈక్విటీ బస్ రాలేదు, సీదా ఆన్పాస్ పోతున్నాం. ఆన్పాస్లో దిగి సీదా ఏంటంటే బుర్జ్ ఖలీఫా మెట్రో వస్తాం. అక్కడ దుబాయ్ వాళ్ళ దిగుతుంది. దుబాయ్ వాళ్ళ దిగుతూ సీదా బుర్జ్ ఖలీఫా వెయిటింగ్. గైస్ ఇక ఆన్పాజ్ మెట్రోకి వచ్చినాం. ఆల్రెడీ ఆన్పాజ్ ఇది వర్షం పడుతుంది మాకు తగ్గట్టు. ఇలా లేక బయటికి వెళ్ళినాం. వర్షం అయితే బాగా జోరుగా పడుతున్నది. టూర్ ఎట్లా అవుతుంది చూడాలి. ఇక తెలియదు. ఆన్పాజ్ మెట్రోకి వచ్చేస్తున్నాం. ఇంటికి పోతున్నాం. దిస్ ఇస్ మెట్రో. ఒక స్టాప్ బుర్జ్ ఖలీఫా. ఒకటి స్టాపా? ఇది ఆన్పాజ్ నుంచి 29, 26, 25 ఇటు అలా బిజినెస్ బే, తర్వాత బుర్జ్ ఖలీఫా దుబాయ్ మాల్ వచ్చేసింది. ఇప్పుడు ఓపెన్ అయితే డోర్స్. The final destination of this train is Center Point. The next station is Business Bay. మహేష్ వస్తాను. పోతున్నాం ఇంటికి పోతున్నాం. వర్షం పడుతుంది పక్క. చల్లగా ఇట్లాంటి చలికి మంచిగా ఇచ్చా ఇంటికాడ ఉంటే మిరపకాయలు వేసుకొని తినేది బజ్జీలు. దుబాయ్లో ఏముండదు. ట్రైనింగ్ వేస్తాం, 9 వేస్తాం మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. దుబాయ్ మన దిగేద్దాం. ఇక తగ్గింది వర్షం కానీ మొగలు మాత్రం కర్ర అయిపోయి మాత్రం ఎట్లా ఏర్పడుతుంది. ఏది బుర్జ్ ఖలీఫా కనిపిస్తలేదు. సైడ్ ఉంటుంది వచ్చింది. Burj Khalifa, Dubai Mall. The next Burj Khalifa, Dubai Mall. వచ్చేసింది. మొత్తానికి అయితే ఇక దుబాయ్ మళ్ళీ దిగినాం. మెట్రో స్టేషన్. ఇక బుర్జ్ ఖలీఫా దగ్గర వచ్చేసినాం. అనుకున్నది సాధించినాం ఈ రోజు అవుతుంది. ఓకేనా, 1 yearకి ఈ రోజు మాత్రం బుర్జ్ ఖలీఫా చూస్తున్నాం. వచ్చేసింది. కార్డులో మాత్రం 5 dirhams స్టార్ట్ అయిపోయినాయి ఆన్పాజ్ నుంచి. దుబాయ్ మాల్. అది దుబాయ్ మాల్. అక్కడ దుబాయ్ మాల్.
ఇంట్లో మస్తు ఉంటుంది చూడాలి. కాలు పెడితే కదా అదే నూక్కపోతుంది. ఎస్కలేటర్ 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 మరి ఆమె పోతున్నది. లైఫ్ కూడా ఇంత ఉంటే బాగుంటుందా? తీసుకోతా ఉంటుంది, మనకు బోర్డు ఉంటుంది. ఇట్లనే వాళ్ళు పైసలు అట్లా రావాలా ఆరామ్ ఉంది. ఇక మనం సెల్ఫ్ స్టిక్ తీయాల్సింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఇంకా ఎటు పోతే రైట్ సైడ్ అయితే లెఫ్ట్ అయితే లెఫ్ట్ సైడ్ ఇది దుబాయ్ మాల్. చూద్దాం దుబాయ్ మాల్ లోపల గోల్డ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ షాపులు అయితే. వీడు లేని లోపల మాత్రం దుబాయ్ మాల్ మరి అన్ని షాపులు ఉన్నాయి కానీ రేట్లు బాగా రేట్లు ఉంటాయి. బాగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. కొనలేము మనకు కాదు. స్టిక్ ఉంటే మంచి వస్తాయి కదా. స్టిక్ ఎత్తిన థ్యాంక్ యూ మేడం. వీళ్ళు బండి కారు భలే ఉన్నది. రేస్ కారు బిగ్ గోల్డ్ పక్కన చిన్న బుర్జ్ ఖలీఫాలు భలే ఉన్నది దుబాయ్ మాల్. ఇంకా మాలస్ దూరం పోలా. ఇక మొబైల్స్ ఇక్కడ స్టాండ్ బాగా ఎట్లుంటుంది చూడ, సెల్ఫ్ స్టాండ్. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే రెడ్ మైస్ ఫిష్ అక్వేరియం దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ మొత్తం ఫిష్లు అన్నీ ఉంటాయి అటు వాటర్ ఫాల్లో, మనం వాటర్లో చూద్దాం. చూసినాక మీకు చూపిస్తా. ఫస్ట్ టైం ఇక అందుకే నాకు లాగ్ ఎక్కువ మాట్లాడతలేం. సరేనా? లేట్ అయింది, పొద్దున్న వచ్చేది ఉంది, బాగా లేట్ అయింది. కాకపోతే దుబాయ్ మళ్ళీ మస్తు ఉంది ఇక్కడ. రండి తిరగాలి ఏం కదా దుబాయ్కి వచ్చినాక. మంచి ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. మస్తు ఉన్నది చూసారుగా. నన్నది వీడిది నీట్లా వీడి బ్లాగ్ తీసుకొస్తా. నన్నది వీడియో నిన్ను ఇస్తాను, నన్నది. ఇంకా బాబాయ్ కూడా ఎట్లుంది దుబాయ్ మాల్ మహేష్? ఇవి ఇక్కడ మధ్యలో కూడా అన్ని స్తంభాలు లెక్క అరేంజ్ చేసిళ్ళు, లైట్లు ఫోకస్. ఇక్కడ మొత్తం ఈ షాపింగ్ ఉన్నట్టుంది కదా. ఇగో ఇవి భలే ఉన్నాయి లైట్లు ఫోకస్లు అన్నీ. దిగుతా ఫోటో దించాలా? ఇది చూడండి ఎలా ఉంది, భలే ఉంది. కుండ లెక్క కుండ. అవు కింద కూడా ఎంత మంచిది, బగ్గి కింద భలే ఉన్నది. గైస్ ఇక్కడ చూసినట్టయితే మనం ఫిష్ అక్వేరియం దగ్గరికి వచ్చేసినాం ఇక్కడ. సరేనా? వీడియో మాత్రం మస్తు క్వాలిటీ వస్తుంది. లైఫ్లు మర్చిపోకలే, సపోర్ట్ అయ్యాను. డ్రెస్సులు చూడు ఎంత బాగుంది. వేల లక్షల ధరంలో ఉంటాయి. టూ మచ్ బాగా రేట్లు ఉంటాయి. లోపల ఉన్నారు వాళ్ళు, పోరా. చూసారు కదా అంత ఫిష్, చిన్న చిన్న ఫిష్లు ఉన్నాయి. షార్క్ ఫ్లైట్ లెక్క నవ్వుతున్నాయి, గాలి లెక్క. ఈ రేట్ ఎంత ఉంటుందో ఇక్కడికి వచ్చేసినాము. లోపల టికెట్ రేట్ ఎంత తెలియదు, తెలుసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తాము. చూడండి ఇవి ఇట్లా చేయండి, భలే ఉన్నాయి నీళ్ళల్లో తోక జిమ్మలు. ఇది కింద చూడండి. ఫ్యామిలీతో రాళ్ళు వస్తాయి, మస్తు ఉంటుంది. ఈ కింద ఇక్కడ ఎట్లుంది ఇక్కడ? సూపరా? లోపలికి వెళ్ళంటే 200 ధరం సార్ ఒక్కళ్ళకు.
చూసారుగా లోపల పోవాలంటే 200 dirhams ఉన్నది. అంత రేటు ఎంత బడ్జెట్ లేదు మన దగ్గర. అందుకే బయట నుంచి చూసి హ్యాపీగా ఫీల్ అయిపోయినాం. చాలు ఇక. సో కావాల్సింది బుర్జ్ ఖలీఫా. విధానంలో మంచి వస్తుంది. ఇక్కడికి రావాలంటే ఫ్యామిలీతో రావచ్చు మంచి ఎవరైనా. కానీ టికెట్ బాగా రేట్ ఉన్నది. చాలు ఈ అనుభవం చాలు ఇక దుబాయ్కి వచ్చింది. చూసారు కదా ఇవన్నీ ఫిష్లు, రకరకాల ఫిష్లు ఉన్నాయి జిమ్మాలు. లోపలికి పోతే ఇంకా పెద్ద పెద్ద షార్కులు అవన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ చిన్న పెద్ద పెద్ద లోపలికి పోతున్నాం. హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? ఎక్కడన్నా బుచ్చి కింద వచ్చినట్టు ఇంకా ఇండ్లాడు జిమ్ అన్నాడు. ఇట్లా వస్తుంది ఇట్లా అవుతుంది పైకి. ఇవి పెద్ద ఉన్నాయి షిప్పులు అని. షార్క్ అగో అప్పుడు ఫ్రీ ఉండే, ఇప్పుడు ఫ్రీ లేవు. ఇప్పుడు మస్తు కనిపిస్తుంది ఇక్కడ. ఇవి మస్తున్నాయి జిమ్ అలాగా. ఇవన్నీ స్టోన్ రాల్స్ అండి, ఇవన్నీ రాళ్ళ స్టోన్స్ అవన్నీ వాటి కోసం ఇలా మనుషులు అవుతారు వాళ్ళకి అయితే. వాళ్ళకెందుకు పోతారు? అక్కడి నుంచి పోతారు అంతే. కాదు లోపల వాళ్ళు అన్ని మాస్క్ పెట్టుకుని పోతారు. ఇళ్ళకి పోతారా? పోతారు. వాళ్ళు ఏమున్నది లోపలికి వెళ్ళవాలి ఇట్లా. ఇక పైన కూడా ఉంది ఒకటి. పెద్ద ఉందో టీషర్ట్ వేసుకుంటా. భలే పెట్టిల్లు మ్యూజిక్. వర్షం కూడా ఘోరంగా పడుతుంది కదా, నాకు దక్కట్టు అయినా చేస్తున్నాయి. చూస్తారా బుర్జీ ఇక్కడ చూస్తారా? చూడండి వచ్చేసిన నేను వచ్చింది. వర్షం పడ్డా తీసుడు వీడియో. ఆకాశం మొత్తం గమ్మేసింది. మొత్తం ఫారింగ్ అంటే అందరూ వచ్చి చూడండి. వాటర్ షో ఇక్కడ ఏంది మ్యూజిక్ బలి పెట్టిల్లు. మస్తు దగ్గర వచ్చింది. అటు సీదా అటు పోయా బ్యాక్ వెళ్ళు. నన్ను తీసుకుంటే వెళ్ళు నన్ను. రైట్. బాబాయ్ ఇలా కృషి మీద ఉన్నాడు. ఎట్లా వేస్తున్నాడు బ్లాగర్ మహేష్ బ్లాగ్. ఇలా మస్తు అనిపిస్తుంది ఫోన్లో. మహేష్ ఒక స్టెప్పే కదా. భలే ఉన్నాయి దుబాయ్. వర్షం వస్తుంది బాగా. మేఘాలు కమ్ముకపోయినాయి.
బాగా పెద్ద అయితే మొత్తం ఎట్లుందో చూడు. బుర్జ్ ఖలీఫా ఎంట్రన్స్ ఏరియా. ఇది బుర్జ్ ఖలీఫా దగ్గర నుంచి మొత్తం మేఘాలు కమ్ముకున్నాయి. ఏది ఏ కర్రీ వస్తున్నాయి అంతే ఏం లేదు. గాయస్ ఇగో ఈ బ్రిడ్జ్ కూడా వచ్చేసినాం. ఇక బ్లాగ్ కథం ఇక ఎండింగ్ ఎత్తాం ఇక అంతేనా? ఇక ఉందా చూసేది? మంచిగా వర్షం కూడా మళ్ళీ పడుతుంది దుబాయ్లో. బ్రిడ్జ్ చల్లటి గాలి వస్తుంది, వర్షం చినుకులు పడుతున్నాయి. అట్లా ఇట్లా దుబాయ్ మాల్ చూసినాం, బుర్జి ఖలీఫా చూసేసినాం. ఇక పోతున్నాం. ఇక నాకు ఫోటోలు దిగే అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంకా సేవ్ చేసి పెట్టిన చూడరా. మంది బాగుంటే మస్తు వస్తాయి ఇంకా వీడియోస్ కూడా జనంలా. హాయ్ గైస్, ఇప్పటికైతే లాస్ట్కి అయితే బుర్జ్ ఖలీఫా చూసేసినాం మొత్తం. ఇది లాస్ట్ వింగ్స్ చూసారా? ఇక్కడ వచ్చి ఫోటోలు చూస్తారు చాలా మంది, మేము కూడా దిగినాం. ఓకేనా? ఇక వీడియో నచ్చితే కన్ఫర్మ్ మీరు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ అనమాట. నెక్స్ట్ వీడియో బ్లాగ్లో వెళ్దాం. ఎట్లా మరి బుర్జ్ ఖలీఫా మరి చూడొచ్చా? చూడొచ్చు. మాకేది బారులే చూసి అందుకే వచ్చేసినాం. బుర్జ్ ఖలీఫా. రైట్, బాయ్ బాయ్ బాయ్.